పుట్టబోయే బిడ్డ కోసం ఆ తల్లి ఎన్నో కలలు కనింది. ముద్దులొలికి ఆ రూపం చూసుకోవాలని పరితపించింది. అయితే విధి ఆటలో ఆమె కలలు కల్లలయ్యాయి. రోడ్డు ప్రమాదం ఊపిరి తీసేసిన కడుపులోని బిడ్డకు ఏమీ కాకుండా భద్రంగా కాపాడుకుంది. ఆసుపత్రిలో పన్నంటి ఆడబిడ్డకి జన్మనిచ్చి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. అంత విషాదంలోనూ ఆ కుటుంబీకులు ఆమె అవయవాల్ని దానం చేసి పెద్ద మనసు చాటుకున్నారు. ఏపీలోని కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం హుస్సేనాపురానికి చెందిన మద్దికట్ల సునీత గృహిణి. భర్త చిరు వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారికి 7 ఏళ్ల బాబు ఉన్నాడు. సునీత 9 నెలల గర్భవతి కాగా ఈ నెల 8న భర్త ఆమెను తీసుకుని ద్విచక్ర వాహనంపై వైద్య పరీక్షల కోసం నంద్యాల వెళ్లారు. తిరిగి ఇంటికి వెళ్తుండగా ఆటో ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో సునీతకు గాయాలవడంతో కుటుంబీకులు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. శస్త్రచికిత్స ద్వారా కడుపులో ఉన్న పాపకు వైద్యులు ప్రాణం పోశారు. ఆమెకు అత్యవసర విభాగంలో చికిత్స అందించారు. 10 రోజుల పాటు వైద్యం అందించినా ఫలితం లేకపోయింది. వైద్యులు ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న జీవన్దాన్ వైద్య బృందం ఆమె భర్త ప్రహ్లాద్ రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులకు అవయవ దానంపై అవగాహన కల్పించారు. వారు అంగీకరించడంతో ఆమె నుంచి కాలేయం, 2 కిడ్నీలు సేకరించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు శస్త్రచికిత్స ద్వారా అమర్చినట్లు జీవన్దాన్ ఇన్ఛార్జి స్వర్ణలత తెలిపారు. ఇలా సునీత మరో 3కి పునర్జన్మనిచ్చింది.